హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తారులేండి, టిఫిన్ చేస్తూ ఉంటారు, వంట ప్రిపేర్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అయిపోయిందండి. నేను కూడా కుకింగ్ స్టార్ట్ చేశాను. ఉల్లిపాయ, ములక్కాయ, టమాటా పులుసు అండి. ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. పొయ్యి పెట్టాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేస్తాను. కొంచెం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వేస్తాను. చూసేయండి, ఉప్పు పసుపు వేసాను. ఇది బాగా మగ్గాలి. చూడండి, కారం వేసాను. కారం కూడా ఎరిగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం వేస్తాను, దీంట్లో చూపిస్తాను. అది కూడా ఇవ్వండి, చిన్న చింతపండు పిక్క, 2 చింతపండు పిక్కలు అంతే. చూసారా ఎన్ని ఉన్నాయి షింకులో గిన్నెలు? దీని నిండా వస్తూనే ఉంటాయి, ఎంత తోమినా వస్తూనే ఉంటాయి. ఇవి కనీసం రాత్రి తిన్న గిన్నెలు. ఇంకా టిఫిన్ చేసినవి ఆ గదిలోనే ఉన్నాయి, అవి కూడా తీసుకొని రావాలి. రోజు పొద్దున సాయంత్రం తోయినా కూడా ఇది తగ్గవు. కూర చూసేయండి, ఇప్పుడే పులుసు పోసా. ఈ ఎండకి ఇగురు కూరలు తినలేకపోతున్నాం. అందుకే నిన్న చేసిన ఇగురు కూర ఉంది, కానీ చికెన్ కర్రీ ఈ పూట సోమవారం తినము. ములక్కాయ టమాటా చేసేస్తున్నాను. మా వారు ఇదే చేయమన్నారు, ఇదే చేసేస్తున్నా. చూసేయండి. చూసారా, అయిపోయింది కూర. 5 నిమిషాలు ఉడికితే చాలు, ఇంకా అయిపోయినట్టే. ఇది ఇవాళ కర్రీ అయితే ఇదేనండి. ఈరోజు లంచ్ ములక్కాయ టమాటా వైట్ రైస్. ఉంటా మరి.